హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చి చికెన్ గ్రేవీ విత్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. చికెన్ లేదులేండి, చికెన్ బిర్యానీ లాగా చేస్తున్నాను అనమాట. దీనికి మసాలాలు ఏం అవసరం లేదు. ఆల్రెడీ చికెన్ మసాలాలో మసాలా ఉంటుంది కదా, చికెన్లోనే మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా సరిపోతుంది. ఇప్పుడు మనం వేసుకునే క్వాంటిటీ అంతా రైస్కి మాత్రమే వేసుకుంటున్నాం అనమాట. రైస్కి తగ్గ ఆయిల్, రైస్కి తగ్గ ఉప్పు, కారం, పసుపు, అలాగే గరం మసాలా, అన్ని రైస్ క్వాంటిటీయే. కర్రీకి ఏం అవసరం లేదు, దాంట్లో వేసిన చికెన్కి ఏం అవసరం లేదు. చికెన్ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఆ విధంగా, కానీ ఏం అవసరం లేదనమాట. ఆల్రెడీ చికెన్ చేసేసిన కర్రీ కాబట్టి ఇబ్బందే లేదు. చికెన్ గ్రేవీ ఎక్కడదా అనుకుంటారేమో, చికెన్ గ్రేవీ పొద్దున చికెన్ పులుసు దోశ వేసుకొని తిన్నాము, దాంట్లో గ్రేవీ మిగిలిపోయింది, అందుకే ఈ విధంగా చేస్తున్నాను అనమాట బిర్యానీ. ఆ తర్వాత బియ్యం కడిగి పెట్టేసుకొని ఉప్పు కారం అన్నీ వేసేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానిచ్చేసి అంతేనండి, సింపుల్. చికెన్ నంచుకుంటూ ఉంటే తినేస్తే పెరుగు పులుసు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చికెన్ లేకపోయినా పర్వాలేదు.